ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం డిగ్రీ కానీ బీటెక్ క్వాలిఫికేషన్తో కానీ బీహెచ్ఈఎల్లో జాబ్స్ అనేది చూద్దామండి. దీనికి ఏంటంటే ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే లేదు. శాలరీ ఎందుకు ఇంత హై అమౌంట్లో ఉంది అంటే దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా కావాలండి. అవేంటో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో అవన్నీ మనం ఇప్పుడు చూద్దాము. సో దీంట్లో ఏంటంటే ఇది ఒక ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ అయినటువంటి భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనేది ఈ కంపెనీ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ మెకానికల్ ఇంజనీర్స్ అనేది కావాలంటండి. దీనికి 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ ఈ పోస్ట్ నేమ్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ మెకానికల్ ఇంజనీర్స్ అండి. FTA Group 2 AUSC అని ఈ పోస్ట్ నేమ్ అండి. సో దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ వాళ్ళకి 200 రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు. ఇంకా SC ST పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదండి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 34 years లోపు వయసు గల వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూడికి 10 years వరకు నిర్ధారణ వరకు కట్ ఆఫ్ పెట్టారండి. ఒక తేదీ అనేది 1/11/2024 అని. అండ్ నెక్స్ట్ది వచ్చేసి దీనికి ఈ అప్లికేషన్ మనం ఫిల్ చేసి ఒక అడ్రస్కి అయితే పంపాలండి. ఆ అడ్రస్ అయితే ఎగ్జిక్యూటివ్ #HR రూమ్ నెంబర్ 29 HR రిక్రూట్మెంట్ సెక్షన్, మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, BHEL అండ్ రాణిపూర్, హరిద్వార్, ఉత్తరాఖండ్. పిన్ వచ్చేసి 249403 అండి. అండ్ నెక్స్ట్ దీని శాలరీ వచ్చేసి 84,000 అండి. సో దీన్ని ఎలా రిక్రూట్ చేస్తారు అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అండి. ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే లేదు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏంటంటే 18/11 నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది 9/12కి క్లోజ్ అయిపోతుందండి. మీరు ఇది చేసిన తర్వాత హార్డ్ కాపీ అయితే మన అడ్రస్ చెప్పాను కదా, ఆ అడ్రస్కి సెండ్ చేయాలండి. సో చాలా దూరం నుండి వచ్చే హార్డ్ కాపీస్ అయితే మాత్రం 26/12కైనా వాళ్ళకి పంపించేయాలంట. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 60%, ఓన్లీ 60% BE బీటెక్ BSc ఇంజనీరింగ్ ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. అండ్ ఈ జాబ్కి 3D CAD మోడలింగ్ ఇది అయితే దీంట్లో కనీసం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ప్రింట్ తీసి సంతకం చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసి మనం ఇందాక అడ్రస్ అయితే చెప్పాను కదండి, ఆ అడ్రస్కి పంపించాలి. సో ఎన్వలప్ మీద ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ FTA Group 2 AUSC అని రాసి ఇవ్వాలండి. సో ఇది దాని గురించి ఇన్ఫర్మేషను. సో 2 years ఎక్స్పీరియన్స్ 3D CAD మోడలింగ్లో అయితే ఉండాలి. అది గుర్తుపెట్టుకుని ఈ పోస్ట్కి ఎవరైనా ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళు అప్లై చేసుకోండి. వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలుసున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేసి చెప్పండి. సో please like, share and subscribe to our channel. Thank you so much, friends.